గబ్బా టెస్ట్‌ను వరుణుడు వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే 3 రోజుల ఆట ముగిసిపోయింది. కానీ అందులో ఎక్కువ భాగం వరుణుడే బ్యాటింగ్ చేశాడు. తొలి రోజు కొద్ది ఓవర్లే సాధ్యమయ్యాయి. రెండో రోజు మాత్రం ఏ సమస్య రాలేదు. ఆసీస్ బ్యాటింగ్‌కు ఎలాంటి అడ్డంకులు ఎదురుకాలేదు. కానీ మూడో రోజు ఆటలో మళ్లీ వరుణుడు బ్యాటింగ్ చేశాడు. పడిన ఓవర్ల కంటే మ్యాచ్‌కు అంతరాయం కలిగించిన సందర్భాలే ఎక్కువ అన్నట్టుగా ఆట సాగింది. 7 వికెట్లకు 405 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్‌కు అలెక్స్ క్యారీ అడ్వాంటేజ్‌గా నిలిచాడు. దూకుడును కొనసాగించాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టేలెండర్ల సహకారంతో స్కోరు పెంచుకుంటూ వెళ్ళాడు. ఓవర్‌నైట్ స్కోరుకు 40 పరుగులు జత చేశాడు. చివరకు ఆస్ట్రేలియా 445 పరుగులు చేసింది. అలెక్స్ క్యారీ 70 పరుగులు సాధించాడు. జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు తీశాడు. సిరాజ్ 2, ఆకాశ్‌దీప్, నితీష్ కుమార్ రెడ్డి ఒక్కో వికెట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ఆసీస్ బౌలర్లు మెరుపులు మెరిపించారు. వీలైనంత వరకు బెస్ట్ అనిపించుకునేలా పర్ఫార్మ్ చేశారు. మొదటి బంతికే 4 కొట్టిన యశస్వి జైస్వాల్ ఆ తర్వాతి బంతికే బుక్కయ్యాడు. స్టార్క్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. శుభ్మన్ గిల్ కూడా నిరాశపరిచాడు. ఎదుర్కొన్న మూడో బంతికే అవుటయ్యాడు. సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ సైతం ఉసూరుమనిపించాడు. ఆఫ్ సైడ్ పడిన బంతిని వెంటాడి మరీ అవుటయ్యాడు. దీంతో టీమిండియా 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ తిరిగి మొదలయ్యాక పంత్ పెవిలియన్ చేరాడు. ఆసీస్ కెప్టెన్ కమిన్స్ బౌలింగ్లో అవుటయ్యాడు. వర్షం పదే పదే అంతరాయం కలిగించినా కేఎల్ రాహుల్ మాత్రం మిస్టర్ డిపెండబుల్ అనిపించుకున్నాడు. ఓ ఎండ్లో వికెట్లు పడుతున్నా వర్షం విసుగెత్తించినా ఓపికతో బ్యాటింగ్ చేశాడు. క్రీజ్లో నిలవడం కీలకమని నమ్మాడు. ఎదుర్కొన్న రెండో బంతికే చేతికి బలంగా తగిలినా భయపడలేదు. ట్రీట్మెంట్ తర్వాత మరింత కాన్ఫిడెంట్‌గా బ్యాటింగ్ చేశాడు. 4 బౌండరీలు బాదాడు. వర్షం కారణంగా మూడో రోజు ఆటలో 33 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత జట్టు 4 వికెట్లకు 54 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 33, రోహిత్ శర్మ ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఇంకా 394 పరుగులు వెనుకబడుంది. ఫాలో ఆన్ ముప్పు నుంచి బయటపడాలంటే భారత జట్టు 246 పరుగులు సాధించాలి. అంటే ఇంకా 195 పరుగులు కొట్టాలి. దీంతో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మపై టీమిండియా బ్యాటింగ్ భారం వేసింది. నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా బ్యాట్ నుంచి టీం మేనేజ్మెంట్ భారీ స్కోర్లను ఎక్స్‌పెక్ట్ చేస్తోంది. మూడో రోజు వర్షం ఎక్కువగా అంతరాయం కలిగించడంపై ఆసీస్ అసంతృప్తిగానే ఉన్నట్టుంది. ఎక్కువ వికెట్లు తీసే అవకాశం మిస్ అయిందని భావిస్తోంది. ఎక్కువగా ఓవర్లు పడుంటే టీమిండియా మరికొన్ని వికెట్లు కోల్పోయేదని కొందరు మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ మ్యాచ్లో భారత్ డ్రా కోసం ఆడడమే బెటర్ అని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. బ్యాటింగ్ స్కిల్స్తో ఆసీస్ బౌలర్లకు సవాలు విసరాలంటున్నారు. పాజిటివ్ మైండ్ సెట్తో ఓపికతో బ్యాటింగ్ కొనసాగించాలంటున్నారు. మరోవైపు వచ్చే 2 రోజులు కూడా బ్రిస్బేన్లో వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయని కథనాలు వస్తున్నాయి. దీంతో వర్షం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అని అభిమానులు చర్చించుకుంటున్నారు.